అపాయింట్మెంట్ లెటర్స్ ముఖ్యమంత్రి గారి ద్వారా ఇస్తున్నాం. అసలు కాలువల మానిటరింగ్ మీద, కాలువల మీద నడిచి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలియడానికి లస్కర్ల సంఖ్య తక్కువ ఉండే 1800 మంది లస్కర్లను రిక్రూట్ చేస్తున్నాం. అంటే 700 మంది ఇంజనీర్లని, 1800 మంది లస్కర్లని మా ప్రభుత్వం రిక్రూట్ చేయాల్సి వచ్చిందంటే ఎంత గ్యాప్, ఎంత వేకెన్సీ, ఏ విధంగా ఇరిగేషన్ శాఖ నిర్లక్ష్యం గురి చేసిన వాళ్ళు ఈరోజు ఇది విమర్శించడం ఇది చాలా వికారంగా, వికృతంగా ఉంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల, అతి భారీ వర్షం వల్ల జరిగిన నష్టంలో ప్రజలకి నష్టం జరిగింది. మేము బాధపడుతూ, చింతిస్తూ ఎంత మేరకు సాయం చేయాలో యుద్ధ ప్రాతిపదిన ఈ ఫ్లడ్ రిలీఫ్ మెజర్స్, ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్ చేపట్టాము. ఈ కాలువలు ఎట్లున్నాయో మీరే ఒకసారి అట్లా పోతూ చూసుకుంటూ పోండి. అంటే నేను దారిలో వస్తున్నా, ఆడ ఈడ చాలా, ఎందుకంటే 10 years నో మెయింటెనెన్స్ ఎట్ ఆల్, మ్యాన్ పవర్ లేదు. ఇప్పుడు మ్యాన్ పవర్ వాళ్ళు చేసిన లోపాలకి కవర్ చేయడానికి మేము వచ్చిన తర్వాత 700 మంది ఇంజనీర్లని ఏఈలుగా రిక్రూట్ చేసి, అదేవిధంగా 1800 మంది లస్కర్లా రిక్రూట్ చేసి ఎల్లుండి జలసౌదాలో ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వబోతున్నారు. మీరు చేతనైతే ఈ ఫ్లడ్ డ్యామేజ్ రిపేర్స్లో సహాయం చేయండి. లేకపోతే మీరు అట్లీస్ట్ ఈ వార్ ఫుటింగ్లో చేసే పనిని మీరు మరి అందరు కూడా, స్థానిక రైతులు అందరూ కూడా, నాయకులు అందరూ కలిసి చాలా కష్టపడి రాత్రి పోలు పనిచేసారు. మీకు చెప్పాలి, మీరు చూసినారు, ఫ్లడ్ లైట్స్ పెట్టి పనిచేసినాం. రాత్రి పూట ఫ్లడ్ లైట్స్ పెట్టి పని చేయించినాం. మరి ఈ పనులు పూర్తయ్యే దశకు వచ్చినాయి. రేపు పూర్తి స్థాయిలో ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్కి నీళ్లు వదిలిపెట్టబోతున్నాం. ఓకే, ఈ విషయం సారాంశం మంచిగా అర్థం చేసుకొని, నాకు తెలిసి ఎక్కడైతే ఒక 200-300 ఎకరాల్లో కొంత నష్టపోయే పరిస్థితి వస్తే ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ గారికి, కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజే తిరిగి మీరు అక్కడ ఎక్కువ వాటర్ పంప్ చేసి ఆ క్రాప్ను కూడా రివైవ్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను చెప్పిన. రేపటి వరకు అది కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.